అందరికీ నమస్కారం। ఈ రోజు మనము గోంగూర రోటి పచ్చడి తయారీ విధానం చూద్దాం। దాని కోసం నేను ఒక పెద్ద కట్ట గోంగూరని శుభ్రంగా కడుక్కొని ఉంచుకున్నాను। దీని కోసం మనకు ఒక పావు టీ స్పూన్ మెంతులు, ఒక టీ స్పూన్ జీలకర్ర, 1.5 టీ స్పూన్ ధనియాలు, 6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 8 పచ్చిమిరపకాయలు కావాలి। ముందుగా నేను స్టవ్ మీద ఒక మట్టి కుండను పెట్టుకున్నాను। ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఇందులోకి ఒక సగం పెద్ద చెంచాడు ఆయిల్ వేద్దాం। ఆయిల్ బాగా వేడెక్కాక ఇందులోకి మెంతులు, జీలకర్ర, ధనియాలు, అలాగే పచ్చిమిరపకాయలు తుంచుకొని వేసుకోవాలి। పచ్చిమిర్చి బాగా వేగాలి। పచ్చిమిర్చి కాస్త వేగాక ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు వేయాలి। పచ్చిమిర్చి, ధనియాలు, వెల్లుల్లి అన్నీ వేగిపోయాయి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము। ఇప్పుడు తిరిగి స్టవ్ ఆన్ చేసి ఈ కుండలో ఒక చెంచాడు ఆయిల్ వేసుకోవాలి। నూనె బాగా కాగిన తర్వాత ఇందులోకి శుభ్రంగా కడుక్కున్న గోంగూరను వేసుకోవాలి। ఒక్కసారి బాగా కలుపుకుందాము। ఇప్పుడు మూత పెట్టేసి గోంగూర బాగా మగ్గేంత వరకు ఉంచాలి। గోంగూర బాగా మగ్గిపోయింది। ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఈ గోంగూర చల్లారేంత వరకు వెయిట్ చేయాలి। గోంగూర చల్లారే లోపల మనము రోటిలో ఈ పచ్చిమిరపకాయలు, ధనియాలు, వెల్లుల్లి అన్నీ వేసుకొని దంచుకుందాము। ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి దంచుకుందాము। పచ్చిమిర్చి, ధనియాలు అన్నీ బాగా మెత్తగా ఇలా దంచుకున్నాను। ఇప్పుడు మనం ఇందులోకి గోంగూర వేసుకొని దంచుకుందాం। ఇప్పుడు నేను గోంగూరని కూడా ఇందులోకి వేసుకున్నాను। ఇప్పుడు మనము ఇందులోకి ఒక మీడియం సైజ్డ్ ఉల్లిగడ్డను ఇలా కట్ చేసిన ముక్కలు వేసుకుంటున్నాను। ఇప్పుడు మనము ఈ పచ్చడికి పోపు వేసుకుందాం। ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకుందాము। నూనె బాగా వేడెక్కింది। ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ పోపు దినుసులు, 2 ఎండుమిరపకాయలు, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి। పోపు బాగా వేగింది। ఇప్పుడు మనము రోట్లో నూరుకున్న ఈ గోంగూర పచ్చడిని వేసుకుందాం। ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం। గోంగూర రోటి పచ్చడి రెడీ అయిపోయింది।
మీరు తప్పక ఇంట్లో ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.